జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 2వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది బాలకాండలో జరిగిన ఒకానొక సందర్భం. జనక మహారాజు కొలువులో శివధనుస్సును విరచడానికి శ్రీరాముడు ప్రయత్నించే సమయం అన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో చెప్పిన మాటలు ఇవి. మనం ఈ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు నేను మొదటగా అంటూ ఉంటాను, తర్వాత మీరు కూడా అనడానికి ప్రయత్నించండి. విశ్వామిత్రః సరామస్తు శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవం అబ్రవీత్. ఇప్పుడు మనం ఒక్కొక్క పదం యొక్క తాత్పర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వామిత్ర అంటే విశ్వామిత్రుడు, శరామస్తు రాముడితో కూడిన వాడై, శ్రుత్వా విని, ఎవరి మాటలు విని? జనక భాషితం జనకుడు మాట్లాడిన మాటలు. వత్స అంటే కుమారుడా, ఎవరిని? రామా రాముణ్ణి. ధనుః ధనస్సు, పశ్య చూడు, ఇతి అని, రాఘవం రాముడిని, అబ్రవీత్ అన్నాడు. విశ్వామిత్రః శరామస్తు శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవం అబ్రవీతు. ఇట్లా శ్లోకం వస్తుంది. అంటే విశ్వామిత్రుడు జనకుడి చెప్పిన మాటలు విని రామునితోటి ఇలా అన్నాడు: వత్స రామ, ఈ ధనస్సును చూడు అని రాఘవుని ఉద్దేశించి చెప్పాడు. ఇది దీని అర్థం. జై శ్రీమన్నారాయణ.